హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ప్రతిరోజు పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి మేము చేస్తున్న వీడియోలలో ఇది 6వది. ఇంతకుముందు 5 వీడియోలు మీరు చూడనట్లయితే ఆ వీడియోలకు సంబంధించిన లింక్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొంతమంది పిల్లలకి నోట్లో పెన్సిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా. అలా నోట్లో పెన్సిల్ పెట్టుకున్నప్పుడు నోట్లో నుండి పెన్సిల్ తీయి అని ఇలా చెప్పాలి. Take the pencil out of your mouth. Take the pencil out of your mouth. అలాగే పెన్సిల్ మళ్ళీ నోట్లో పెట్టుకోకు అని ఇలా చెప్పాలి. Don't insert the pencil again into your mouth. Don't insert the pencil again into your mouth. కొంతమంది పిల్లలు ఎక్కువగా గోళ్ళు కొరుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి గోళ్ళు కొరకడం ఆపు అని ఇలా చెప్పాలి. Stop biting your nails. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు నీ యూనిఫామ్ వేసుకో అని ఇలా చెప్పాలి. పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. పిల్లలు అప్పుడప్పుడు చెప్పిన పని చేయకుండా బద్ధకిస్తూ ఉంటారు కదా, అప్పుడు బద్ధకంగా ఉండకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ లేజీ. డోంట్ బీ లేజీ. కొంతమంది పిల్లలు నడిచేటప్పుడు కాళ్ళు ఈడ్చుతూ ఉంటారు కదా, వాళ్ళకి కాళ్ళు ఈడ్చకు అని ఇలా చెప్పాలి. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్. పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు నీ బ్యాగ్ సర్దుకో అని ఇలా చెప్పాలి. సెట్ యువర్ బ్యాగ్. సెట్ యువర్ బ్యాగ్. నీ చేతులు చాపు అని అడగడానికి ఇలా చెప్పాలి. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. పిల్లలకు తల దువ్వేటప్పుడు నీ తల వంచు అని ఇలా అడగాలి. బెండ్ యువర్ హెడ్. బెండ్ యువర్ హెడ్. పిల్లలకి సబ్బుతో ముఖం కడిగే ముందు కళ్ళు మూసుకో అని ఇలా చెప్పాలి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. అలాగే సబ్బుతో ముఖం కడిగేటప్పుడు కళ్ళల్లో సబ్బు పడకుండా ఉండటానికి కళ్ళు గట్టిగా మూసుకో, తెరవకు అని ఇలా చెప్పాలి. Shut your eyes tightly, don't open. Shut your eyes tightly, don't open. పిల్లలకి కళ్ళల్లో సబ్బుపడినప్పుడు కళ్ళు తెరువు, కడగనివ్వు అని ఇలా అడగాలి. ఓపెన్ యువర్ ఐస్, లెట్ మీ రిన్స్ ఇట్ ఆఫ్. ఓపెన్ యువర్ ఐస్, లెట్ మీ రిన్స్ ఇట్ ఆఫ్. అలాగే తల పైకెత్తు అని ఇలా చెప్పాలి. లిఫ్ట్ యువర్ హెడ్. లిఫ్ట్ యువర్ హెడ్. చిన్నపిల్లలకి బూట్లు వేసేటప్పుడు కుడికాలు ఎత్తు అని చెప్పడానికి ఇలా అనాలి. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. పిల్లలు ఏదైనా పనిని నెమ్మదిగా చేస్తూ ఉంటే త్వరగా చెయ్యి అని ఇలా చెప్పాలి. మేక్ ఇట్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్. నీ చొక్కా చేతులు పైకి మడతపెట్టు అని ఇలా చెప్పాలి. రోల్ అప్ యువర్ స్లీవ్స్. రోల్ అప్ యువర్ స్లీవ్స్. పిల్లలు చదువుకునేటప్పుడు తిన్నగా కూర్చోకుండా ఒకవైపుకు వాలి కూర్చుంటే తిన్నగా కూర్చో అని ఇలా చెప్పాలి. సిట్ అప్ స్ట్రైట్. సిట్ అప్ స్ట్రైట్. అలాగే పిల్లలు ముందుకి వంగి కూర్చుంటే నీ వీపును నిటారుగా ఉంచు అని ఇలా చెప్పాలి. స్ట్రైటన్ అప్ యువర్ బ్యాక్. స్ట్రైటన్ అప్ యువర్ బ్యాక్. అలాగే మోకాళ్ళపై ఎందుకు కూర్చున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ నీలింగ్. వై ఆర్ యూ నీలింగ్. పిల్లలకు స్కూల్ టైం అవుతుంటే త్వరగా బట్టలు వేసుకుని తయారవ్వు అని ఇలా చెప్పాలి. గెట్ డ్రెస్డ్ క్విక్లీ. గెట్ డ్రెస్డ్ క్విక్లీ. చిన్నపిల్లలకి వాళ్ళంతట వాళ్లే బట్టలు వేసుకోవడం రాదు కదా, వాళ్ళకి నీ బట్టలు నువ్వే వేసుకోవడం నేర్చుకో అని ఇలా చెప్పాలి. యు మస్ట్ లెర్న్ టు డ్రెస్ యువర్ సెల్ఫ్. యు మస్ట్ లెర్న్ టు డ్రెస్ యువర్ సెల్ఫ్. పిల్లలకి బ్రష్ చేసేటప్పుడు పళ్ళు బిగించు అని ఇలా చెప్పాలి. క్లెంచ్ యువర్ టీత్. క్లెంచ్ యువర్ టీత్. కొంతమంది పిల్లలు చాలా బిగ్గరగా చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి నిశ్శబ్దంగా చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ సైలెంట్లీ. రీడ్ సైలెంట్లీ. పిల్లలకు జలుబు చేసినప్పుడు తుమ్ములు వస్తాయి కదా, అప్పుడు చేతి రుమాలలోకి తుమ్ము అని ఇలా చెప్పాలి. స్నీజ్ ఇంటూ యువర్ హ్యాండ్ కర్చీఫ్.
స్నీజ్ ఇంటూ యువర్ హ్యాండ్ కర్చీఫ్. అలాగే ముక్కు సరిగ్గా తుడుచుకో అని ఇలా చెప్పాలి. వైప్ యువర్ నోస్ ప్రాపర్లీ. వైప్ యువర్ నోస్ ప్రాపర్లీ. పిల్లలు ఆటలాడుతున్నప్పుడు చెమట పడుతుంది కదా, అప్పుడు నుదుటిపై చెమటను తుడుచుకో అని ఇలా చెప్పాలి. వైప్ ద స్వెట్ ఫ్రమ్ యువర్ ఫోర్ హెడ్. వైప్ ద స్వెట్ ఫ్రమ్ యువర్ ఫోర్ హెడ్. కొంతమంది పిల్లలు చేతులకు మురికి అంటినప్పుడు వాటిని బట్టలకు తుడిచేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి నీ బట్టలకు చేతులు తుడుచుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ క్లోత్స్. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ క్లోత్స్. సాధారణంగా మనం పిల్లలకి కొన్ని మంచి అలవాట్ల గురించి చెబుతూ ఉంటాం కదా, అలాగే భోజనం తర్వాత నీ పళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకో అని ఇలా చెప్పాలి. క్లీన్ యువర్ టీత్ ప్రాపర్లీ ఆఫ్టర్ మీల్స్. క్లీన్ యువర్ టీత్ ప్రాపర్లీ ఆఫ్టర్ మీల్స్. ఒక్కోసారి పిల్లలు తెలియక కత్తితో ఆటలాడుతూ ఉంటే కత్తి కింద పెట్టు, నీ చెయ్యి తెగుతుంది అని ఇలా చెప్పాలి. పుట్ ద నైఫ్ డౌన్, యూ విల్ కట్ యువర్ హ్యాండ్. పుట్ ద నైఫ్ డౌన్, యూ విల్ కట్ యువర్ హ్యాండ్. అలాగే సైకిల్ తొక్కు అని ఇలా చెప్పాలి. పెడల్ ద బైసికిల్. పెడల్ ద బైసికిల్. పిల్లలకి దగ్గు వస్తుంటే దగ్గినప్పుడు నోటికి చేతిని అడ్డు పెట్టుకో అని ఇలా చెప్పాలి. కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వెన్ యూ కాఫ్. కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వెన్ యూ కాఫ్. పిల్లలకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చేతులతో కళ్ళు మూసుకో అని ఇలా చెప్పాలి. పుట్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ ఐస్. పుట్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ ఐస్. సీసా అంచు వరకు నిండి ఉంది, జాగ్రత్త అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, ద బాటిల్ ఈస్ ఫుల్ టు ద బ్రిమ్. బీ కేర్ఫుల్, ద బాటిల్ ఈస్ ఫుల్ టు ద బ్రిమ్. పిల్లలకి జలుబు చేసి ముక్కు కారుతూ ఉంటే చేతి రుమాలులో ముక్కు చీదు అని ఇలా చెప్పాలి. బ్లో యువర్ నోస్ ఆన్ యువర్ హ్యాండ్ కర్చీఫ్. బ్లో యువర్ నోస్ ఆన్ యువర్ హ్యాండ్ కర్చీఫ్. పిల్లలకి హోంవర్క్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి నీ హోంవర్క్ ఎంతవరకు పూర్తి చేశావు అని ఇలా అడగాలి. హౌ ఫార్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ హోంవర్క్. హౌ ఫార్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ హోంవర్క్. ఒక్కోసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నీకు కనిపించడం లేదా అని ఇలా అనాలి. కాంట్ యూ సీ ఐ యామ్ ఆన్ ద ఫోన్. కాంట్ యూ సీ ఐ యామ్ ఆన్ ద ఫోన్. నేలపై ఉన్న ఏదైనా వస్తువుని తీయమని చెప్పడానికి నేలపై నుండి దాన్ని తీయి అని ఇలా అడగాలి. పిక్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్. పిక్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సీసా పక్కకు ఒరిగి ఉంటే సీసా నిటారుగా ఉంచు అని ఇలా చెప్పాలి. కీప్ ద బాటిల్ అప్రైట్. కీప్ ద బాటిల్ అప్రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.